ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు అంటే ఏప్రిల్ 12న విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12న ఆదివారం ఉదయం 11 గంటలకు వెల్లడించనున్నట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఏడాది పరీక్షలకు దాదాపుగా 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి ఫలితాల కోసం విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, అటు రేపు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదల చేయబోతా ఉన్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు లో అటు ఏవైతే ఈ రిజల్ట్స్ ని రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయబోతా ఉన్నారు. ప్రధానంగా ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకుంటే గనక ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ని విడుదల చేస్తారు. ఒకవేళ లేకపోతే ప్రభుత్వ సలహాదారుడు ఏదైతే కేశవరావు గాని సెక్రటరీ యోగితా రాణా చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రేపు ఉదయం 11 గంటలకు ఏదైతే ఈ ఇంటర్ ఫలితాలు రాబోతా ఉన్నాయి. ప్రధానంగా ఈ ఏడాది మొత్తం 9 లక్షల ఏదైతే 70,000 మందికి పైగా కూడా విద్యార్థులు ఇంటర్ పరీక్షలను రాయడం జరిగింది. మొదటి సంవత్సరం విద్యార్థులు 4,89,000కు పైగా కూడా పరీక్షలు రాయగా రెండవ సంవత్సరం విద్యార్థులు 5,07,949 మంది వరకు కూడా పరీక్షలు రాసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రేపు ఉదయం అధికారిక వెబ్సైట్ అయినటువంటి TGBIC దాంట్లో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు ఫలితాలను TGBI సైట్ లో చూసుకోవాలనేది కూడా ఇప్పటికే అధికారులు సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గత పరీక్షలు రాసిన తర్వాత ఎంతో ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురు చూసినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి టెన్షన్ రేపటితో ఏదైతే ఫోన్ ఉందని కూడా చెప్పవచ్చు. దీంతో పాటుగా మొత్తం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి జనరల్ వొకేషనల్ ఫలితాలు రెండు కూడా ఇంటర్ బోర్డు విడుదల చేయనుందని మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎగ్జామ్స్ దాని తర్వాత వారం రోజులకే మూల్యాంకనం ప్రారంభించినటువంటి అధికారులు తదుపరి డేటా అప్డేట్ కావచ్చు అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు ఈ రిజల్ట్స్ ని విడుదల చేయబోతున్నారనేది కూడా మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము అటు పోటీ పరీక్షలు కావచ్చు, వివిధ పరీక్షలకు కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు మరికొంత కోచింగ్ ఏదైతే నీట్ కి సంబంధించినటువంటి కోచింగ్ కావచ్చు, దాంతో పాటుగా ఇతర సంబంధిత సబ్జెక్ట్ లో ఇతర కోర్సులకు వెళ్ళడానికి కొంత తొందరగా ఈ రిజల్ట్స్ ఉపయోగపడుతున్నటువంటి నేపథ్యంలో రేపు ఏదైతే రిజల్ట్స్ విడుదలైన తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైతే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఉంటారో వారికి తిరిగి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు విడుదల చేసేది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు అంటే ఏప్రిల్ 12న విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12 ఆదివారం 11 గంటలకు వెల్లడించనున్నట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది పరీక్షలకు దాదాపుగా 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి ఫలితాల కోసం విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు అంటే ఏప్రిల్ 12న విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12 ఆదివారం 11 గంటలకు వెల్లడించనున్నట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఏడాది పరీక్షలకు దాదాపుగా 9,50,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి ఫలితాల కోసం విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.